I went on a solo trip. సో హాయ్, నేను నా ఫస్ట్ సోలో ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాను. సో ఎట్లా అయింది ఏంటి అనేది లెట్స్ సీ. ఢిల్లీలో నైట్ బస్ ఎక్కితే వాడు పొద్దున్నే ఆట్ అన్న ప్లేస్లో దింపేశాడు. అక్కడి నుంచి క్యాబ్ పట్టుకుంటే 2 అవర్స్లో షోజాలో ఉన్నా. ఈ వచ్చే దారిలో కూడా చాలామంది ఫీమేల్ సోలో ట్రావెలర్స్ కలవడం వల్ల మన కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిపోయింది. బస్సులో వస్తున్నప్పుడు పొద్దున్నే లేవగానే మనం చిన్నప్పుడు డ్రాయింగ్ చేసేవాళ్ళం కదా, కొండల మధ్య మూన్ లేదా సన్ మధ్యలో వాటర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ వ్యూ అనమాట. ఆసమ్ అసలు. అండ్ అది అయిపోగానే సన్ రైజ్ మళ్ళా టూ గుడ్ టూ గుడ్. రూమ్స్ ఖాళీ లేవని చెప్పి నెక్స్ట్ చెక్అవుట్ వరకు వెయిట్ చేయమన్నారు. మనం ఖాళీగా ఉంటే టైప్ కాదు కదా, ఇంకా సరే అని ఊరి మీద పడి తిరిగేద్దాం అని చెప్పి ఇంకా బయటకు వచ్చేసాం. వీడి పేరు జానీ, ఈ ప్రాపర్టీ డాగ్ అంట. వీడి పేరేమో టిల్లు. అలా తిరుగుతున్నప్పుడు పక్కన ఈ స్కూల్ కూడా కనిపించింది. భలే ప్రశాంతంగా ఉంది తెలుసా. ఈ స్కూల్లో ఓన్లీ 4 స్టూడెంట్సే ఉంటారంట. ఇంకా ఎంత తిరిగాక ఆబ్వియస్లీ ఆకలేస్తుంది కాబట్టి వెంటనే హాస్టల్ కెఫేకి పరుగులు తీసా. ఆ అందమైన వ్యూస్ చూస్తూ ప్రశాంతంగా తినేసి ఇంకా సోషలైజ్ అవ్వడం స్టార్ట్ చేసా. ఇంత సోది పెట్టాక కూడా ఇంకా రూమ్ రెడీ అవ్వలేదంట. ఇంక సర్లే ఏముందిలే అని చెప్పి మళ్ళీ రోడ్ల మీదకి ఎక్కేసాను. ఫస్ట్ డేనే ఎంత తిరిగా అంటే నెక్స్ట్ వచ్చేటోళ్ళకి గైడ్గా పొమ్మన్నా పోతా ఆ ఏరియా మొత్తంకి. ఇంకా నైట్కి శుభ్రంగా అన్నం కోడిగుడ్డు కూర వేసుకొని తినేసి, అమ్మో ఈరోజుకి చాలా పరిచయాలు ఎక్కువైపోయి చాలా తిరిగేసానని చెప్పి తొందరగా బెడ్ ఎక్కేసాను అనమాట. షోజాలో నేను చూద్దాం అనుకున్న మెయిన్ ప్లేసెస్ జలోరీ పాస్ అండ్ రఘుపూర్ ఫోర్ట్. సో నేను ఎలానో వెళ్తున్నా అని చెప్పి ఇంకా కొత్తగా 2 వచ్చారు, వాళ్ళు కూడా నాతో పాటు జాయిన్ అయితే ఇంకా ముగ్గురం స్టార్ట్ అయ్యాం. ఈ ఐటెం పేరు సిద్ధు, హిమాచల్ లోకల్ డిష్. ఆల్మోస్ట్ ఇడ్లీలానే ఉంటుంది. రఘుపూర్ ఫోర్ట్కి వెళ్ళాలంటే 3 km ట్రెక్ చేసి వెళ్ళాలన్నమాట. ఇంకా తినేసి మేము స్టార్ట్ అయిపోయాం. ఈజీ పార్ట్ అంతా నడిచేసాము. దెర్ ఇస్ అ స్టీప్ పార్ట్ అనమాట. అండ్ నా రూమీస్ రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఇదే 360 degrees వ్యూ అంట. బట్ కంప్లీట్ ఫాగీ ఉంది. యాక్చువల్లీ సన్సెట్ చూద్దామని వచ్చాం, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బీ పాసిబుల్. బట్ ఇట్స్ ప్రెటీ గుడ్ ప్లేస్. ట్రెక్ అయితే 2 అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చండి. పైన టెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పర్ నైట్ 1200 ఎంతో తీసుకుంటున్నారు, ఇంక్లూడింగ్ ఫుడ్ అంట. ఇంత దూరం వచ్చి ఏమీ చూడలేకపోయామన్న కొంచెం బాధతో ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. థర్డ్ డే అయితే షోజాలో ఉన్న ఒక ఫేమస్ కెఫేకి వెళ్దామని డిసైడ్ అయ్యామండి. స్టార్టింగే మాకు జానీ గడికి వెళ్ళడం, వాడే మమ్మల్ని తీసుకెళ్ళి దించాడనమాట కెఫే దగ్గర, మొత్తం రూట్ అంతా తప్పిపోకుండా. Guys,
found a strawberry right here in the mountains of Shoja. ఏ మాటకు ఆ మాట కానీ భలే హెవెన్లీ ఉంది అసలు ఇక్కడ. అంటే ఇది ఇంకా కమర్షియల్ అవ్వలేదు కాబట్టి ఇలా ఉంది. కింద జీపీ ఆల్రెడీ కమర్షియలైజ్డ్, సో అక్కడ జనాభా తట్టుకోలేము అసలు. కెఫే అయితే మంచి వైబ్తో ఉందండి. ఎప్పుడైనా వస్తే క్యారెట్ కేక్ ట్రై చేయండి. కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ బాగుంది. నాకు ఇక్కడ ఈ హాస్టల్లో నచ్చింది డిన్నర్ టైం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అందరూ ఒక దగ్గర ఉండి వాళ్ళు ఏమేం చేశారు, ఎక్కడెక్కడ తిరిగారు అని సరదాగా కబుర్లు చెప్పుకొని లైక్ ఆ డే ఎండ్ చేయడం అనేది నాకు చాలా స్వీట్గా అనిపించింది. బయట ఫుల్గా వర్షం పడుతున్నప్పుడు ఇలా గోస్ట్ స్టోరీస్ చెప్పుకుంటే నా చిన్నప్పుడు కజిన్స్తో స్లీప్ ఓవర్ గుర్తొచ్చింది. ఇంకా నా లాస్ట్ డే ఒక డ్రెస్ తెచ్చాను అనమాట ఫొటోస్ తీసుకుందామని. ఎప్పుడు నేనే తీస్తాను అందరికీ, నాకెవరు తీరు అంటే తీసినా నచ్చు, అది వేరే విషయం. సో ఇంకా ఫొటోస్ కోసం అని చెప్పి సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్ళాను అనమాట. ఇంక ఇలా తీసుకుంటున్నాను, ఈలోపు ఫ్రెండ్ కాల్ చేసి స్ట్రీమ్కి పోదామనింది. అక్కడ ఒక వాటర్ స్ట్రీమ్ ఉంటుందిలేండి. సో ఇంకా అదే డ్రెస్తో పోయా. అలా రిలాక్స్డ్గా కాసేపు ఆ స్ట్రీమ్ దగ్గర కూర్చొని తినేసాక రిటర్న్ స్టార్ట్ అయిపోయానండి. మొత్తానికి నా బకెట్ లిస్ట్లో ఉన్న ఈ సోలో ట్రిప్ క్లియర్ అయిపోయింది. నేను ఎప్పటికీ పూర్తి చేస్తాను అనుకోలేదు, ఎందుకంటే నాకుండే భయాలు అన్నింటినీ కాదు, కానీ ఐ స్టిల్ డిడ్ ఇట్. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇప్పుడు దాకా ఫ్లైట్ ఎక్కలేదు, అవసరం పడలేదు, బట్ ఈ సోలో ట్రావెలింగ్ వల్ల అది కూడా తీరిపోయింది అనమాట. బోల్డ్ అన్ని మెమరీస్, ఇద్దరు మంచి ఫ్రెండ్స్, కొత్త కొత్త పరిచయాలు, మంచి ఎక్స్పీరియన్స్తో నా ట్రిప్కి ఎండ కార్డు పడింది. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.